నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మనము ఉసిరికాయ తొన్నల పచ్చడి పెట్టుకుందామండి. దానికి కావాల్సినవి కొంచెము ఈ ఉసిరికాయలు తీసుకొని చిన్న చిన్న తొన్నలుగా చేసుకున్నానండి. ఇప్పుడు పసుపుని ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వచ్చేసరికి 60 గ్రాములు వేస్తున్నాను ప్రస్తుతానికి. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇది వేసి చక్కగా కలుపుకుందాము. ఉప్పు ఎండలో పెట్టి పొడి చేసుకున్నానండి. క్రిస్టల్ సాల్ట్, గళ్ళు ఉప్పు అంతా కూడా చక్కగా పట్టేలాగా పట్టించుకోవాలి ముక్కలకి. ఉసిరికాయ పట్టుకోవచ్చండి. ఇలా తొన్నలతో కూడా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంది అని అంటారు. గొండి ఇలాగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనము 3వ రోజు వరకు అలా ఉంచుకోవాలి. దాన్ని మూత పెట్టేసుకొని ఉంచుకుందాము. ఈరోజు పెట్టుకున్నాం కదండి, రేపు ఒక్కరోజు ఎల్లుండి అన్నమాట. ఇది పండు మిరపకాయ అండి. పండు మిరపకాయ ఒక 50 గ్రాములు ఉప్పు వేసి చక్కగా నేను తొక్కి పెట్టుకున్నాను. చూడండి, ఇలాగా కచ్చాబచ్చాగా తొక్కి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు కూడా 150 గ్రాములు వేసి ఉప్పు అలాగే చింతపండు వేసి తొక్కి పెట్టుకున్నాను. ఉప్పు వేసి తొక్కి పెట్టుకున్నానండి. ఇది చింతపండు వేరేగా ఉడికించుకున్నాను. 150 గ్రాములు అండి. ఇది చక్కగా ఉడికింది. చూడండి, మెంతులండి, 2 స్పూన్స్ మెంతులు వేసుకోవాలి. గొండి చాలు, 2 స్పూన్స్ సరిపోతాయి మనకి. గొండి ఇట్లా వేయించుకున్నాను. మెంతులు 2 స్పూన్స్ మెంతులు ఇలా వేయించుకుంటే కమ్మటి వాసన వచ్చి మన పచ్చడి చాలా బాగుంటుంది. ఇవి చిన్న ఆవాలంటారండి. ఇవి చూడండి, పచ్చళ్ళకి ఎప్పుడు కూడా చిన్న ఆవాలే పనికొస్తాయి. పెద్ద ఆవాలు పనికిరావు. చిన్న ఆవాలే వేసుకోవాలండి ఏ పచ్చడికైనా కూడా. చూడండి, ఇవి చిన్న ఆవాలు వచ్చేసరికి పెద్ద ఆవాలు పచ్చడికి పనికిరాదు. చిన్న ఆవాలే పనికొస్తుంది. మీకు 2 వేరియేషన్ చూపిస్తున్నాను. ఆవాలు 4 స్పూన్స్ వేసుకున్నామండి. చిన్న ఆవాలు సూపర్ మార్కెట్లో, పచారీ షాపుల్లో చిన్న ఆవాలంటే ఇస్తారు. ఈ 4 స్పూన్స్ సరిపోతుంది. ఆవాలు వేయించుకోక్కర్లేదండి. గొండి ఇప్పుడు ఉప్పుతో పెట్టుకున్న పండు మిరపకాయ తొక్కి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు చింతపండు వేసి పేస్ట్లా చేసుకున్నాను. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. గొండి 3వ రోజు అయింది. చక్కగా మగ్గిని మన ఉసిరికాయ తొనలు. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగా మనం పెట్టుకుంటే కనుక. ఇది చిన్నది కదండి, అందుకని కొంచెము కలుపుకోవడానికి వీలుగా ఉండదని వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నాను. మనకి చక్కగా చేయి తిరిగేటట్టుగా ఉండేటట్టుగా మన గిన్నె ఉంటే బాగుంటుందని అట్లా పెడుతున్నాను. ఇంకోండి, మనం పండు మిరపకాయ, ఉప్పు, చింతపండు వేసి పేస్ట్లా చేసుకున్నాం కదా, ఇది కూడా మనము తొక్కేసి 3 రోజులు ఉంచాలండి. దీంతో పాటు 3 రోజులు ఉంచాము కదా, ఇప్పుడు చింతపండు వేసి ఇప్పుడు మనం చేయాలి. ఇంకోండి, మెంతిపిండి, ఆవపిండి వేసుకుంటున్నాను. ఆవపొడి ఇలాగ చేత్తోనే కలుపుతున్నానండి. తొనలకి అంతా కూడా పండు మిరపకాయ పట్టాలి అంటే ఇలా చేత్తోనైతేనే మనకి ఖచ్చితంగా బాగా పడుతుంది. అందుకోసమని ఇలా కలుపుతున్నాను. ఇలా కలపాలండి. ఇప్పుడు చక్కగా కలుస్తుంది అంతా కూడా. తొనకి కూడా పండు మిరపకాయ పడుతుంది. చిన్నపిల్లలు కూడా అండి చక్కగా తింటారు తొనలుగా. అదే గింజ ఉందనుకోండి, అమ్మ వాళ్ళ నోట్లోకి పడుతుందేమో, గొంతులో పడుతుందేమో అని మనం భయపడతాం. ఇలా అనుకోండి, ఏం భయం ఉండదు. చక్కగా వాళ్ళు చప్పరిస్తూ తినేస్తారు ఇలా తొనలాగా ఉంటే.
ఉసిరికాయ చాలా మంచిదండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిది. మనం చాలామంది అడుగుతూ ఉంటారు కదా, కారం అంతా కూడా తీసేసి ఆ ఉసిరికాయ ఇవ్వమని అడుగుతారు కదా పిల్లలు. అప్పుడు మనం ఇస్తూ ఉంటాం కదండి. అట్లా మనము ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. ఇంగువ అండి, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అండి. ఇవ్వండి, నేనేమీ చేసుకోలేదు. అలాగే కొంచెం తొక్క పైన పొట్టు తీసాను. అలాగే కొద్దిగా ఇట్లాగా దాన్ని చితక్కొట్టాను అనమాట అండి. అంతే, చితక్కొట్టి వేసుకోవాలండి. అప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మంచిగా వస్తుంది. నేను ఇది పప్పు నూనె తీసుకున్నానండి. అంటే తెల్ల నువ్వుల నూనె అనమాట అండి. పప్పు నూనె అరకిలో తీసుకున్నాను. ఆవకాయకి, ఉసిరికాయకి పప్పు నూనె అయితే బాగుంటుందండి టేస్ట్. అలాగే ఎక్కువ రోజులు ఉంటుంది కదండి, అప్పుడు టేస్ట్ మారకుండా ఉంటుంది. నేను కోల్డ్ ప్రెస్ ఆయిలే తీసుకున్నానండి. అది మనకి హెల్త్కి మంచిది అంటున్నారు కదా, అందుకోసమని అదే వేస్తున్నాను. కొంచెం వేడెక్కుతుంది మన ఆయిల్. కొద్దిగా బాగా మసలు అక్కర్లేదు, కొద్దిగా వేడెక్కాలి. ఎండుమిరపకాయలు, ఆయిల్ మరిగింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఆవాలు వేసుకుంటున్నాను. చిటపట అంటున్నాయి చూడండి, అలా చిటపట అనాలండి. అప్పుడే మంచిగా ఉంటుంది. ఆయిల్ కాగింది అనుకోండి, చక్కగా ఇలా ఉంటుంది. చెప్పాను కదండి కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని చెప్పి, అందుకని నురుగు నురుగు వస్తుందండి, లేకపోతే రాదు. చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయ అండి, కొద్దిగా ఇట్లాగా ప్రెస్ చేశాను అన్నమాట అండి. ఇంగువ వేస్తున్నాను, 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు చక్కగా తాలింపుని వేయించుకుందామండి. మరి ఎర్రగా వేయించక్కర్లేదండి, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. చూసారా చక్కగా. మీరు కావాలనుకున్న వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కరివేపాకు వేసాము. లాస్ట్లో వేస్తే కనుక మంచిగా ఉంటుందండి. మన కరివేపాకు వలన టేస్ట్ బాగా వస్తుంది. నేనైతే శనగపప్పు వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. అయిపోయిందండి తాలింపు. ఇప్పుడు మనం వేడిగా వేసేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు పచ్చిది కదండి, పండు మిరపకాయ పచ్చిగా ఉంటుంది కదా, అదంతా కూడా ఇది వెళ్ళి ఆ కారం అంతా కూడా చక్కగా మంచిగా అవ్వేటట్టుగా చేస్తుంది అన్నమాట. అందుకోసమని మనం వేడిగానే వేసేసుకోవాలి. పచ్చడి ఏమీ నల్లగా అవ్వదండి, భయపడనక్కర్లేదు. పచ్చడి నల్లగా అవ్వదు, మనం ఉసిరికాయ వేయించుకోలేదు కదా, అలాగే పండు మిరపకాయ కాబట్టి ఈ రెండు కూడా చక్కగా వేడికి మగ్గి మనకి వేడి కూడా చేయదండి, కడుపు మంట కూడా అవ్వదు. మనం ఈ పచ్చడి తినడం వలన, ఒక్కొక్కసారి పచ్చడి తినడం వలన మనకి కడుపులో మంట వస్తూ ఉంటుంది. ఎందుకంటే పచ్చి కారము అది మగ్గదు కాబట్టి. ఇలా మనం వేడిగా ఆయిల్ వేసామనుకోండి, ఆ కారము మగ్గిపోతుంది. అప్పుడు మన కడుపులో మంటలు రాకుండా ఉంటుంది మనం ఎంత పచ్చడి తినినా. అలా అని ఎక్కువ పచ్చడి తినమాకండి, మళ్ళీ తినమన్నారు మీరు బాగా ఏం అవ్వదన్నారు అని అనొద్దు. మామూలుగా పచ్చడి తింటే ఎవరికైనా కొంచెం వేడి చేస్తుంది కదండి, అలా చేయకుండా బాగుంటుంది అన్నమాట. ఇలా కలుపుకుంటే చాలా గుజ్జుగా వస్తుంది. అలాగే మంచిగా మన పచ్చడి సువాసనతో బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుంది అని. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.